నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. దేవాంగులు వీళ్ళు మగ్గం నేర్చుకునే వాళ్ళు. గతంలో వీళ్ళకి 2001లో ఎంఆర్ఓ గారే ఒక పట్టా ఇచ్చారు. అది కూడా ఏరియా ఏందంటే ఏం ఏరియా అమ్మా ఇది? మల్లాలపేట మొగలగుంట ఏరియాలో వాళ్ళకి ఒరిజినల్ పట్టాతో ఒక స్థలం ఇచ్చారు 2001లో. ఆ ఇచ్చిన దాంట్లో ఆ స్థలాన్ని వాళ్ళు అట్లాగే ఎత్తిపెట్టుకొని అట్లా జీవనం సాగించుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ కట్టుకునే దానికి ఇల్లు కూడా స్తోమత లేక ఆ స్థలాన్ని అట్లాగే ఉంచుకున్నందువల్ల ఆ స్థలం వేరే వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకుని మళ్ళా వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు ఆశ్రయించిన తర్వాత కూడా వాళ్ళకి న్యాయం జరగల. వాళ్ళకు ఉండేది ఒకే ఒక స్థలం. ఇప్పుడు వాళ్ళు మగ్గం నేసుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా అప్పుడు జీవనం సాగిస్తున్న దాంట్లో ఒక చిన్న అలజడి ఏర్పడింది. అలజడి అంటే ఆ స్థలం వేరే వాళ్ళు ఆక్రమించడంతో ఆ ఇంట్లో ఉన్న మొగదిక్కు ఆ మనస్తాపానికి గురయ్యి హార్ట్ అటాక్ తో చనిపోయినందువల్ల ఈమెకు ఎవరు మొగదిక్కు లేక ఆమె ఒక్కటే జీవనం సాగిస్తుంది మగ్గం నేర్చుకుంటూ. ఇప్పుడు ఆ స్థలం ఒక్కగాను ఉన్న ఒక స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు ఇలాంటి పట్టాన్ని సృష్టించారు. దొంగ పట్టాన్ని సృష్టించి అది లేఅవుట్ లోకి ఎంట్రీ చేయించుకొని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంట్రీ చేయించుకొని దీన్ని విఆర్ఓ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆ విఆర్ఓ గారికి సపోర్ట్ చేసిన దాన్ని వాళ్ళు అక్కడ కబ్జా చేసిన వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోన్నారు. ఇక్కడ చూస్తే ఈ ఒరిజినల్ పట్టాకి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దీంట్లో పూర్తిగా బాగా తెలుస్తుంది. దొంగ పట్టాలు సృష్టించి జీవనాధారం లేకుండా ఆ స్థలంతో ఉన్న వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది ఇలాంటివి సృష్టించి కొన్ని దొంగ పట్టాలు సృష్టించి లేని వాళ్ళకి వాళ్ళ కడుపును కొడుతూ ఉన్న వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుంది. ఇక్కడ అమ్మ మీకు ఏం జరిగింది ఒకసారి చెప్పండి సార్. 2001లో ఇచ్చారు సార్ గవర్నమెంట్. కుటుంబ నియంత్రణ కింద ఆపరేషన్ చేసుకున్న దానికి ఇచ్చారు. ఇస్తే అట్టే కాపాడుకున్నాం సార్. దాన్ని అట్టే పెట్టుకున్నాం సార్. అక్కడ ఇల్లు వేసుకోవడానికి కూడా వసతి లేదు సార్. మొత్తం అడవి సార్. ఎవరు కూడా ఇంతవరకు ఇల్లు వేసుకోలేదు సార్. మేము కంచేసుకున్నది వాళ్ళు తీసేసి రూమ్ కట్టేసినారు సార్. రూమ్ కట్టేటప్పుడు మేము పోయి అడిగినాం సార్. అడిగితే మాకు ఎంఆర్ఆర్ ఇచ్చాడు. మీరు ఎంఆర్ఆర్ని అడుక్కోండి, మమ్మల్ని అడగాల్సిన అవసరం లే, మాకేం సంబంధం లేదు, అసలు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆ స్థలం గల ఆమె కూతురంట సార్. ఈయన కూతురంట. ఆమె అసలు సమాధానమే చెప్పలేదు సార్. మేము అడిగితే అడిగారా మీరు? అడిగినాం సార్. ఎంతసేపు పాత లేబర్ తీసి చూడాలంటారే గాని తీసి చూస్తే కదా సార్. ఇప్పుడు వచ్చిన ఆ మాటే చెప్తారు. ముందున్న ఎంఆర్ఓ కూడా ఎన్నిసార్లు తిరిగి ఉంటారు మీరు ఇక్కడికి? 6-7 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. కానీ మీకు న్యాయం జరగల? లేదు సార్. మా అమ్మ ఆయన తిరిగి అదే మనోయాత్తో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. దీని మీదే? అవును సార్. ఈయన మీదే సార్. దీని మీదే అదే ఆలోచన. మనకు ఉన్న ఆధారం పోయిందే, బిడ్డలకు ఆధారం లేదే అని అదే ఆలోచించేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. చనిపోయే ముందర కూడా దీని గురించే మాట్లాడినాడు సార్. ఏమని మాట్లాడాడు? ఇది ఎత్తుకుపోయి ఎంఆర్ఓకి చూపించండి అంటే ఆయనకి ముక్కుకు అవన్నీ పెట్టున్నారు కదా సార్. ఐసీలో ఉన్నాడు సార్. పెట్టుంటే దాన్ని తీయమన్నాడు సార్. ఫోటో తీసాం కూడా. మీ దగ్గర ఉంది బాదు? ఉందా సార్. ఎంఆర్ఓ అసలు ఆయన ఏం చెప్పాడు సార్, నేను ఎట్టా చనిపోతాను నాకు తెలుసు, నన్ను తీసుకొచ్చి పెట్టమన్నాడు సార్. న్యాయం చేసినంత వరకు ఇక్కడే ఉండండి మీరు నా శవాన్ని పెట్టుకొని అని చెప్పాడు సార్. అంటే మీకు పట్టా ఇచ్చేంత వరకు? కానీ అట్లా చేయలేం కదా సార్. అదేమి నాకు కూడా వచ్చి ఆ ఎంఆర్ఓకి ఏడ్చి మొరపెట్టుకున్నాను సార్. ఇది హాస్పిటల్లో ఉన్న ఫోటో? ఇది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోటో ఇది? అవును సార్. ఇది ఎంత అన్యాయంగా వీళ్ళకి వాళ్ళు పట్టా ఇచ్చిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ఆక్రమణ చేస్తుంటే కూడా గమ్ముగా చూస్తూ ఉండిపోయిన ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉద్యోగస్తులు ఏ విధమైన ఈ పేదలకి న్యాయం చేయగలుగుతారు? హాస్పిటల్లో ఉన్న వ్యక్తి స్థలం కోసమే ఆలోచించి మరణించాడు అంటే ఒకసారి ఆలోచించండి. వెంకటగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో పేద ప్రజలకి ఏమాత్రం న్యాయం జరుగుతుంది అనేది. ఇప్పుడు వాళ్ళని అర్జీ రాసుకొని నేనే స్వయంగా దిగాము దీంట్లోకి. ఈ న్యాయం వాళ్ళకి జరిగేంత వరకు ఈ జేపీ న్యూస్ వాళ్ళతో సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. అందుకోసమే ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడాము. ఎంఆర్ఓ గారు ఒక అర్జీ ఇమ్మని చెప్పారు. ఆల్రెడీ ఈ స్థలంలో ఇల్లు కట్టేస్తున్నది.
ఆ స్థలం లేకపోయినా ఇంకెక్కడైనా కానీ వాళ్ళకి స్థలం ఇప్పించవలసిందిగా ఎంఆర్ఓ గారిని నేనే స్వయంగా అడిగాం కూడా, అర్జీ రాసి ఇమ్మన్నారు. అందుకని వాళ్ళు అర్జీ రాసుకొని వచ్చారు. ఎంఆర్ఓ గారిని కలిసి ఈ అర్జీ ఇచ్చేది, వినతి పత్రం ఇచ్చేదానికి వాళ్ళని పంపిస్తున్నాను. రండమ్మా వెళ్దాం. వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరిగేటట్టు చూడండి మేడం. వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు వాళ్ళకి ఏ విధమైన సరే ఒక న్యాయం జరగాలి. వాళ్ళకి అక్కడ కాకపోయినా వేరే దగ్గరైనా ఒక స్థలం ఏర్పాటు వాళ్ళకి అవకాశం ఉంటే, ఎందుకంటే ఈమె ఒంటరిగా ఉండే ఆమె కాబట్టి అంత దూరంలో ఇల్లు కట్టుకోలేదు కూడా. ఇంకెక్కడైనా ఈ దగ్గరలో మోస్ట్లీ ఆ ఇల్లు వస్తేనే బాగుంటుంది. గురించి ఒకసారి బయలుదేరుతా ఓన్లీ మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే సరే.